హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్ సార్. ఈరోజు మన వీడియోలో ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా, ఉద్యోగ వార్తల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే టెట్‌కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి స్కూల్ అసిస్టెంట్ సోషల్ అండ్ టెట్ సోషల్ వీటన్నింటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ బుక్ అయితే అందుబాటులో ఉంది. ఈ బుక్ నేనే రాయటం జరిగింది. దీంట్లో 6th-10th వరకు పాఠ్యాంశాలు, ఇంటర్‌లింక్డ్ చాప్టర్స్ అండ్ సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడ్, అలాగే మోడల్ ప్రీవియస్ పేపర్స్ అండ్ ఆహ్, మోడల్ పేపర్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ మొత్తం కూడా బిట్స్ ఉంటాయన్నమాట. సో, ఈ విధంగా కంటెంట్, బిట్స్ మొత్తం దీంట్లో ఉంటాయన్నమాట. కంటెంట్ బిట్స్, మెథడాలజీ బిట్స్ ఉంటాయి. సో, ఈ బుక్ 330 రూపీస్‌కి ఉంటుంది. సో, మీరెవరైతే బుక్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ కామెంట్ బాక్స్‌లో మరియు డిస్క్రిప్షన్‌లో నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కి వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పెట్టండి. మరి పూర్తి వివరాలు మా వాళ్ళు ఇంక మీద చెప్తారు. అలాగే ఈ వార్తలన్నిటిని ఎంతో కష్టపడి మరి అన్ని పేపర్లు చదివి మరి మీకోసం తీసుకురావడం జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఆన్‌లైన్ టెస్ట్ సీరీస్ కూడా మన ఛానల్‌లో స్టార్ట్ అయింది. ముఖ్యంగా డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ సోషల్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు వీటికి సంబంధించిన టెస్టులున్నాయి. అలాగే టీజీపీఎస్‌సికి సంబంధించిన జేఎల్‌డీఎల్ తెలుగు టెస్టులున్నాయి. అలాగే గురుకుల టీజీటీ, పీజీటీకి సంబంధించిన ఆన్‌లైన్ టెస్టులున్నాయి. అలాగే మోడల్ స్కూల్ టీజీటీ, పీజీటీ తెలుగుకు సంబంధించిన ఆన్‌లైన్ టెస్టులున్నాయి. అలాగే కేజీబీవీ, సీఆర్‌టీ, పీజీసీఆర్‌టీకి సంబంధించినటువంటి తెలుగు ఎగ్జామ్స్ ఉన్నాయి. అలాగే ఎల్లప్పుడూ టెట్‌కి సంబంధించిన ఎగ్జామ్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం 2 సార్లు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి టెట్ క్వాలిఫై అవ్వని అభ్యర్థులు గాని, మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునేవారు గాని డెఫినిట్‌గా మన ఛానెల్‌లో ఆన్‌లైన్ చాలా మంది రాస్తూ ఉంటారు. సో, మీరు కూడా రాసుకోవచ్చు. అలాగే ఎస్‌జీటీకి సంబంధించినవి కూడా ఆన్‌లైన్ టెస్టులున్నాయి. పేపర్ 1 గాని, పేపర్ 2 గాని టెట్ కూడా ఉన్నాయి. సో, మీకు ఏది కావాలంటే అది అందుబాటులో ఉన్నాయి. మిగతా సబ్జెక్ట్ కూడా త్వరలో స్టార్ట్ అయితాయి. సో, ఇది మరి ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్‌కి సంబంధించినటువంటి. సో, ఏది కావాలనుకున్నా మనకు కామెంట్ బాక్స్‌లో నా ఫోన్ నంబర్ ఉంటుంది. వాట్సాప్ ద్వారా మీరు సంప్రదించండి. అలాగే వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఇక రాష్ట్రంలో తొలి సైనిక్ స్కూల్, స్పోర్ట్స్ కోటా అర్హులకి పెద్దపీట, పోటీ పడేలా యంగ్ ఇండియా గురుకులాలు, యూనివర్సిటీలు ఈ నియామకాలెప్పుడు, కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి, యూజీసీ పే స్కేల్ అమలు చేయాలి, సర్కారుపై వీసీలు ఒత్తిడి తేవాలంటూ విద్యా, ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనేక వార్తలొచ్చినాయి. ముందుగా గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ నియామకాలెప్పుడు? అయితే పరీక్ష జరిగి ఈ నెల 30కి ఏడాది 20% వెయిటేజీ మార్కుల విషయంపై కోర్టుకెళ్లిన అభ్యర్థులు 900 మంది కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఫార్మసిస్టులకు సర్వీస్ మార్కులివ్వడంపై సందిగ్ధం. ఇట్లా చాలా రకాలైనటువంటి అంశాలతో ముడిపడి ఉన్నది ఈ కేసు. సో, పరీక్ష జరిగి ఈ నెల 30కి అంటే నవంబర్ 30 నాటికి 1 ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటికీ ఆ నియామకాలు లేవు. సో, 20% వెయిటేజ్ గూడా ఇవ్వటం జరిగింది. దాని మీద మరి కోర్ట్‌కెళ్ళడం జరిగింది. ఈ ఇష్యూకి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడుంది. సో, ఎవరైతే అభ్యర్థులున్నారో వాళ్ళు ఈ సమాచారం తెలుసుకోండి. ఇక స్పోర్ట్స్ కోటా అనర్హులకే పెద్దపీట అంటూ ఒక వార్తొచ్చింది. టీచర్లను తొలగించాల్సింది పోయి అందలం. తక్కువ చేసి తప్పించుకునే దిక్కులేక సర్కారు తర్జన భర్జన. అక్రమ మార్కులను కాపాడుతున్న ప్రభుత్వ అధికారులు, నష్టపోయిన వారికి సూపర్ న్యూమరీలో ఉద్యోగాలు, స్పోర్ట్స్ కోటా టీచర్ ఎంపికపై ప్రభుత్వ విమర్శల పాలు అంటూ వార్తొచ్చింది. మరి తప్పు జరిగిందని ఏజీ నిర్ధారణ చేసినప్పటికీ తప్పు బయటపడుతుందని చెప్పేసి ప్రభుత్వ అధికారులు భావిస్తూ ప్రభుత్వం మరి ఈ లెక్కలన్నీ చేస్తుందన్నమాట. సరే, ఏది ఏమైనా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు ఉన్నది రాష్ట్ర సర్కార్ తీరు అంటూ. సో, ఇతర పార్టీ నాయకులు సో, దీని మీద విమర్శలు చేయడం జరిగింది. సరే, ఇక్కడ మనకు కావాల్సిందేంటంటే స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి మరి అసలు నియామకాలు ఎప్పుడు చేపడతారంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. సో, నిన్న గూడా ఒక వార్తొచ్చింది. మరి ఆ వార్త మనకు చాలా చాలా ఇంపార్టెంటు. సో, మనకు స్పోర్ట్స్ కోటాలో మనకు అవకాశం ఇస్తారా? ఇయ్యరా? అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్‌గా మారింది. సరే, ఏం జేస్తారనేది చూడాలి. ఇక త్వరలో స్కిల్ సెంటర్‌లుగా పాలిటెక్నిక్‌లు అంటూ వార్తొచ్చింది. నైపుణ్యాభివృద్ధి పరిశోధనలకు ప్రభుత్వం మద్దతు ఉంటుందని మంత్రి దుద్దిల్ల గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా మరి పాలిటెక్నిక్ సెంటర్‌లను గూడా స్కిల్ సెంటర్‌లుగా మారుస్తున్నారట. ఇక తర్వాత ఇంకోటి కాంట్రాక్టు లెక్చరర్‌లను క్రమబద్ధీకరించాలంటూ ఒక వార్తొచ్చింది. యూజీసీ పే స్కేల్ అమలు చేయాలి. సర్కారుపై వీసీలు ఒత్తిడి తేవాలి.
త్వరలో సీఎంకు విన్నవిస్తాము. రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ జి. హరగోపాల్ గారు చెప్పడం జరిగింది. కాంట్రాక్టు అధ్యాపకులపై సర్కార్ సానుకూలంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి, ఆ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మరి అందరూ డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా కాంట్రాక్ట్ అధ్యాపకులకు మరి సర్వీసు క్రమబద్ధీకరించి యూజీసీ పే స్కేల్ అమలు చేయాలని చెప్పి వాళ్ళు ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. ఇక యూనివర్సిటీలో నియామకాలెప్పుడు? ఇక యూనివర్సిటీలో ఎప్పుడో భర్తీ చేయాల్సిన నియామకాలు ఇప్పటికి ఇంక భర్తీ కాలే. కాంట్రాక్ట్ అధ్యాపకులు, తాత్కాలిక అధ్యాపకులతోనే బోధన, విడుదల కాని బిల్లులు, తప్పని ఇబ్బందులు, కేయూలో జర్నలిజం, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులపై అధికారుల వివక్ష అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. సో, ఏది ఏమైనా కాకతీయ యూనివర్సిటీలో ఎన్నో అధ్వాన పరిస్థితులున్నాయి. ఒక్క కాకతీయ యూనివర్సిటీలోనే కాదు, అన్ని యూనివర్సిటీల్లో సమస్యలున్నాయి. ప్రభుత్వాలు ఫైనాన్స్ పరంగా గానీ, కోర్సుల పరంగా గానీ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ మరి ఉంటే కొత్త కొత్త కోర్సులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడున్నటువంటి ఏఐ కాలంలో. సో, ఇవన్నీ ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో, ఇక గురుకుల ఉద్యోగులకు ఉపశమనం ఎప్పుడో అంటూ ఒక వార్తొచ్చింది మనకు సాక్షిలో. జీవో 317 వల్ల నష్టపోయిన వారికి డిప్యుటేషన్ ఇచ్చే పరిస్థితి లేదంటున్న సొసైటీలు. కొత్త నియామకాలు, బదిలీల వల్ల ఖాళీలు లేవంటున్న ఉన్నతాధికారులు. సొంత జిల్లాలో డిప్యుటేషన్ వస్తుందనుకున్న ఉద్యోగులు తీవ్ర నిరాశ ఉంది. ఇక త్వరలో ఆందోళన బాట 1, 2 రోజుల్లో మంత్రులకు ఫిర్యాదు చేసే యోచన అంటూ ఒక వార్త అయితే వచ్చింది. అంటే ఏ ముహూర్తాన ఈ 317 గెలికిండ్రో కేసీఆర్ ప్రభుత్వం. సో, రచ్చ రచ్చ అయిపోతుంది. అన్ని డిపార్ట్‌మెంట్‌లు టీచర్లు, గురుకుల టీచర్లు, అటు ఇతర డిపార్ట్‌మెంట్‌లు మొత్తం. అప్పటిదాకా ఉన్న జిల్లాలనే ఉంచినా ఏ బాధ లేకపోతుండేమో. పోనీ జిల్లాలు మార్చిర్రు. మరి జిల్లాలు మార్చిన తర్వాతనన్నా మరి ఈ ఎక్కడ జిల్లా వాళ్ళకి అప్పుడే అడ్జస్ట్‌మెంట్ చేసి ఒక పోస్టు ఎక్కువనో, తక్కువనో ఏదో ఒక రకంగా అప్పుడే సర్దుబాటు చేస్తే ఏ తలకాయ నొప్పి ఉండకపోవు. ఈ 317 ఈ బిల్లు ఈ జీవో తీసుకొచ్చి అక్కడున్నోళ్ళు ఇక్కడ, ఇక్కడ, అక్కడ అంత రచ్చ రచ్చ అయిపోయింది ఇప్పుడు. ఇదొక సమస్యను పరిష్కరించేద్దామంటే గూడా అది సాల్వ్ కానంత ఇబ్బందుల్లో ఉన్నాయి. ఎంతమంది ఫర్ ఎగ్జాంపుల్ కామారెడ్డి జిల్లా ఉంది, నిజామాబాద్ జిల్లా ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఫుల్ ఫ్లెడ్జ్‌గా నిండిపోయి ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు 317లా నిజామాబాద్‌కెళ్ళిపోయారనుకో, నిజామాబాద్‌ల ఎక్కువైపోతారు. ఉన్నోళ్ళ కంటే ఎన్ని పోస్టులున్నాయో, ఖాళీలున్నాయో అంతకంటే ఎక్కువ ఎక్సెస్ అయిపోతారు. అదే కామారెడ్డి జిల్లాకు తక్కువైపోతారు. ఇంకా ఖాళీలు ఏర్పడతాయి. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సరే ఎప్పటికుంటాయి గదా! ఏదన్నా ఒకటి చేసి అప్పటి మనం రిటైర్మెంట్ అయిన కొద్దీ, సీనియర్ రిటైర్ అయిన కొద్దీ ఒక్కొక్కళ్ళు కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మెల్లిగా ఏ జిల్లాకి ఆ జిల్లాకు గుంజేసుకుంటే అయిపోతుండే. ఎవరి 2, 3 ఏళ్లలో ఈ పద్ధతంతా అయిపోవు. అట్లా రిటైర్మెంట్ అయిపోదామంటే రిటైర్మెంటు అయిన తర్వాత సమస్య పరిష్కారం వస్తుంటే ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇయ్యాల్సొస్తుందని వాళ్ళు 3 ఏళ్లు పెంచారు. సో, ఇప్పుడు ఇట్లుంది పరిస్థితి. ఇప్పుడు ఎప్పుడో రిటైర్మెంట్ కావాల్సినోళ్ళు ఇంకా 3 ఏళ్లు ఎక్స్‌టెండ్ అయిపోయారు మొత్తం. సో, ఇట్లా ఏది ఏమైనా గురుకుల ఉద్యోగులకే కాదు అన్ని రకాల డిపార్ట్‌మెంట్‌లకు 317 వల్ల చాలా ఇబ్బందులైతే ఉన్నాయి. ఇక తర్వాత ఏం చేస్తుందో చూడాల. ఐబీలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇంటెలిజెన్స్ బ్యూరోలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 14. పోస్టులు వచ్చినట్లయితే 362 హైదరాబాద్ పరిధిలో మొత్తం 8 ఖాళీలున్నాయట. ఇక ప్రపంచంతో పోటీ పడేలా యంగ్ ఇండియా గురుకులాలన్నారు. ఒకసారి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంటారు. యంగ్ ఇండియా గురుకులాలంటారు. మరి ఏ స్కూల్‌లని ఎప్పుడు బలోపేతం చేస్తారు? ఎప్పుడు శంకుస్థాపనలు చేస్తారు? ఎప్పుడు ఉన్న ఖాళీలు నింపుతారనేది అర్థం కాకుంటుంది పరిస్థితి. సరే రాజకీయ నాయకులు వాళ్ళ కార్యక్రమాల్లో, సభల్లో ఎవరో ఒక విలేకరులు కావచ్చు, వాళ్ళు ఈళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏదో ఒకటి మీరెప్పుడు డీఎస్సీ భర్తీ చేస్తారంటే త్వరలో భర్తీ చేస్తామంటారు. అరే! భర్తీ చేస్తామంటారు గానీ అది ఎప్పుడు ఏంది కదా! ఒక క్లారిటీ ఉండదు. అంటే ఏదో అప్పటి మందం మేము భర్తీ చెయ్యమని చెప్తే బాగోదు గదా! అందుకనే భర్తీ చేస్తామనే అంటారు ఎవరైనా. కాబట్టి పరిస్థితులు అట్లా ఉంటాయి. రాజకీయ నాయకులు చెప్పడం గాకుండా నోటిఫికేషన్ వస్తేనే అఫీషియల్‌గా అందరూ నమ్మాల్సి ఉంటుంది. సో, ఇది అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే గతంలో గూడా స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటించినప్పటికీ ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయని పరిస్థితులుండే. సరే మరి ఆ తర్వాత కొన్ని పోస్టులు భర్తీ చేశారు. ఏది ఏమైనా వాళ్ళు ఇచ్చిన మాటలు గాకుండా ఇక పరిస్థితులను బట్టి వాళ్ళు నియామకాలు జేసిర్రు. ఇప్పుడున్న ప్రభుత్వం గూడా గంతే. ఏ ప్రభుత్వం ఉన్నా ఆర్థిక ఆహ్, శాఖ దృష్టిలో పెట్టుకొని ఫైనాన్షియల్‌గా బడ్జెట్ ఉందా లేదా చూసుకొని ఉద్యోగాలు భర్తీ చేసే ప్రయత్నాలు చేస్తారు. సరే మరి ఏం చేస్తారనేది చూడాల్సి ఉంది. సరే ఈ యంగ్ ఇండియా గురుకులాలకైనా కొత్తగా నోటిఫికేషన్‌లు ఇచ్చి మరి నిరుద్యోగులకు మరి ఎంతో కొంత భాషగా నిలుస్తారా? అంటే నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు భర్తీ చేయరు. అంటే అవసరమైనటువంటి అంటే ఇక్కడ మనకు ప్రభుత్వ ఉద్యోగులు అవసరం అనుకుంటేనే భర్తీ చేస్తారు. సో, ఇట్లా ఉంది.
మరి అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోయినా మిగతా వాళ్ళకు టెక్నికల్‌గా చదువుకున్న వాళ్ళందరికైనా ప్రైవేట్ ఉద్యోగాలైనా సరే మంచి సాఫ్ట్‌వేర్‌లు గాని, ఇతర కంపెనీలు గాని ఉంటాయి గదా! అందులో అయినా మరి భర్తీ చేయడానికి తగిన ప్రణాళికలైతే ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రాష్ట్రంలో తొలి సైనిక్ స్కూలు కొడంగల్ నియోజకవర్గం హాకీంపేటలో ఏర్పాటు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ అంటూ వార్తొచ్చింది. అయితే మన రాష్ట్రానికి తొలిసారిగా సైనిక్ స్కూల్ మంజూరు కానుంది. వికారాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలో దుద్యాల మండలం హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్‌లో భాగంగా సైనిక్ స్కూల్ ఏర్పాటు కానుంది. కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని సైనిక్ స్కూల్ సొసైటీ ఇంకా అధికారికంగా అక్కడ పాఠశాలను మంజూరు చేయకున్నా, ఈ నెల 21న నిపుణుల బృందం స్థలాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిందట. సరే ఏది ఏమైనా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మరి సైనిక్ స్కూల్ గూడా ఏర్పాటు కాబోతుంది. ఈ విధంగా మరి ఒక వార్త అయితే రావడం జరిగింది. సో, ఇట్లాంటి వార్తల కోసం మరిన్ని అప్‌డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.